మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయ కాలంలో వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా విశ్వాసంలో ఉన్నటువంటి కొన్ని కోణాలను చూద్దాం. ప్రియులారా, విశ్వాసం గురించి గత కొన్ని నాళ్ళ నుంచి మనము ప్రకటించుకొని ఉంటున్నాం, మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో కూడా ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. ప్రియులారా, నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. నిరాశాజనకమైన పరిస్థితి అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏమీ కలిగి ఉండం, నష్టపోతాం, బిజినెస్ నష్టపోతాం, లేకపోతే అనేక మంది జీవితాల్లో గొప్ప విశ్వాసం, దేవుని యందు గొప్పగా భయభక్తులు కలిగి ఉంటారు, కానీ వారికి పిల్లలు ఉండరు, వారికి నిరాశ ఎదురవుతుంది. కొన్నిసార్లు పరిచర్య విషయంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు విశ్వాసుల నుంచి సరైన సపోర్ట్ ఉండదు. ఇంకా అనేక రకాలైనటువంటి నిరాశాజనకమైన పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు సేవా పరిచర్ని మనం వదిలేసి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే దేవుడు కొన్ని విషయాలను మన జీవితంలో నిరాశ సంబంధించిన విషయాల్ని అనుమతిస్తాడు. ఉదాహరణ, మనము బైబిల్లో హబక్కూకు గ్రంథంలో చూస్తాం. 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనకందరికీ తెలిసినటువంటి గొప్ప వాక్యం. ఆయన ప్రార్థన చేస్తాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, నేను యెహోవా యందు ఆనందిస్తానని చెప్తున్నాడు. ఇది అన్ని నిరాశాజనకమైన పరిస్థితులే కదా. ఎవరు ఆ రీతిగా చేయగలుగుతారు? మనం పంట వేసినప్పుడు ఆ పంట పండలేదు, పంట ఒకవేళ పండినా అది ఇంటికి రాలేదు, అప్పుడు నిరాశ ఎదురవుతుంది. మంచి ఉద్యోగం వచ్చింది, కొన్నాళ్ళు చేశాం, ఉద్యోగం పోతుంది, నిరాశ ఎదురవుతుంది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు కూడా ఆ భక్తుడు అంటున్నాడు, మనకు గుర్తు చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు నా రక్షణ కర్తయ్యగు నా దేవుని యందు నేను ఆనందించదని అంటున్నాడు. చూడండి, నిరాశజనకమైన పరిస్థితులు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. 70వ సంవత్సరంలో, 75వ సంవత్సరంలో చేశాడు, 100వ సంవత్సరంలో పిల్లల్ని ఇచ్చాడు. ఈ పరిస్థితిలో ఎన్ని నిరుత్సాహ పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. విశ్వాసంతో పోరాడాడు. దీంట్లో ఏంటంటే సహనం అవసరమైనది, కొంత ఓపిక అవసరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి భక్తుడైన యోబు నిరాశ కలిగింది. పిల్లలందరూ చనిపోయారు, తనకున్న ఆస్తి పశువులన్నీ మరి హరించిపోయినాయి, అనగా అవి కూడా నాశనం అయిపోయినాయి. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టాడా యోబు? లేదండి. దేవుని కొరకు ఇంకా పరుగులు తీశాడు. దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకుముందు నేను వినికిడి చేత విన్నానయ్యా, ఇప్పుడు కనులారా చూస్తున్నాను ఎంత గొప్ప దేవుడు అని ఆయన నిజంగా చూడగలిగాడు. నిరాశాజనకమైన పరిస్థితులు అయినప్పుడు తను దేవుణ్ణి విడిచిపెట్టి, తన భార్య దగ్గర నుంచి సపోర్ట్ లేదు, స్నేహితుల దగ్గర నుంచి సపోర్ట్ లేదు, ఆయన ధైర్యంగా ముందుకు కొనసాగాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాదు. అదేవిధంగా హబక్కూకు ప్రార్థన హైలైట్ అయింది. అదే అనేక మంది విశ్వాసులకు మాదిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం విషయంలో కొనసాగాలి, ధైర్యం ఉండాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు అని మనకు నమ్మకం ఉండాలి. స్థిరంగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో 1వ కొరింథీయులో మొత్తం చెప్తాడు పునరుద్ధానం గురించి. కాబట్టి స్త్రీలను కదలిన వారిని ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మీరు ఆసక్తి లేనుడి అని అంటాడు. అంటే ఎలాంటి అననుకూల పరిస్థితులు వచ్చినా, అందుకని పౌలు అంటాడు, శ్రమయైనను, బాధైనను, హింసైనను, కరువైనను, ఎత్తైనను, ఉన్నవైనను, రాబోవనవైనను, మరి ఎలాంటివైనను దేవుని ప్రేమను నన్ను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. అలాంటి గొప్పగా మనము దేవునిలో నిరాశాజనకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి, వాటిని ఎదుర్కోవాలి. అప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూడండి, చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. బైబిల్లో ఉదాహరణ కాదు, జరిగినటువంటి ఒక మంచి గొప్ప కార్యం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ మరి ఏం జరుగుతుందంటే ప్రియులారా, చూడండి, ఆ రాజు నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని చేసి దానికి మొక్కపోతే అగ్నిలో పడేసి కాల్చేస్తానంట. షడ్రక్, మేషక్, అబేద్నెగో. ప్రియులారా, చూడండి, ఆ ముగ్గురు స్నేహితులు వాడు ఏం చేశారు? రాజా, ఈ అగ్ని నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అంటున్నాడు. అయినా మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు,
నీ విగ్రహానికి మాత్రం మేము ముక్కనే మొక్కం అంట. భయంకరమైన పరిస్థితి అండి అది, భయంకరమైన టెస్ట్. ఆ సమయంలో కూడా వారు ఏం చేశారు? ధైర్యంగా ఎదుర్కొన్నారు, నిలబడ్డారు. ఇంకా ఎంట్రీకి కూడా కాలేదని బైబిల్ తెలియజేస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నిరాశాజనకమైన పరిస్థితుల్లో, మనం అప్పులు ఊబిలో కూరుకున్నప్పుడు, నష్టాల్లో ఎదురైనప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడు మనం నిరుత్సాహపడడం. పౌలు అన్నట్లు నన్ను బలపరచు వారి నేను సమస్తం చేయగలను, బ్రతుకటి క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. అలాంటి గొప్ప స్టేట్మెంట్లు మన ముందున్నటువంటి పితరులు వాడారు, ఉన్నారు ప్రాక్టికల్గా. అలాంటి జీవితం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప ప్రతిఫలం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నిరాశాజనకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మేము విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని వింటున్నాం. మీకు వందనాలయ్యా. అనేక రకాల నష్టాలు జరగవచ్చు, మేము అవమానాలు పొందవచ్చు, కానీ విశ్వాసాన్ని నుంచి వెనుక తీరకుండా ముందుకెళ్ళాలి. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడని కాడని చెప్పాను దేవుడు. విశ్వాసంలో ఎన్ని కష్టాలు వచ్చినా ముందు కొనసాగి ఆ యొక్క యుద్ధ ప్రాంగంలో, అనగా ప్రభా మరి ఆత్మీయ యుద్ధంలో మేము ఉన్నాం కనుక ముందుకు కొనసాగి ఎదిరించి, శరీరాన్ని ఎదిరించి, శరీర కోరికలను ఎదిరించి ముందుకు కొనసాగేటట్లు విశ్వాసం మాలో దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకుని సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం ప్రియులారా. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.